సూర్యరశ్మిని ప్రసరింపజేసింది ఎవరు? నేను అంకుల్, జానకిని. జానకి? ఏ జానకి? షావుకార్ జానకి? ఓ షావుకార్, నువ్వు మంచి వయసులో ఉండగా నేను నీ ఫ్యాన్ని. నా వయసు అయిపోయి నేను షెడ్డుకు వచ్చాక నువ్వు నా షెడ్డుకు వచ్చావా జానకి? అయ్యో అంకుల్, నేను కెప్టెన్ గారు అమ్మాయి జానకిని. నేను మేజర్ గారు అబ్బాయి ఫిలిప్స్ ని. లేవండి అంకుల్. ఓ జానకి, నువ్వా? ఏంటమ్మా ఎంత పగటిపూట ఎట్టొచ్చావు? అంకుల్, ఇతను గౌతమ్ అని నా ఫ్రెండ్. నైస్ మీటింగ్ గౌతమ్, నైస్ మీటింగ్. అయ్యో అంకుల్ ఆగండి. ఏంటమ్మా? తనకి కొంచెం మెకానిజం తెలుసు. మీరెటు ఎక్కువ పని చేయట్లేదు కదా, అవును. అందుకని మీ గ్యారేజ్ ఇతను నడుపుకుంటూ నెలకి మీకు కొంచెం డబ్బిస్తాడు, సరేనా? డబ్బా? నో క్యాష్ బిజినెస్, ఓన్లీ లిక్విడ్. అయితే 2 రోజులకు హాఫ్ ఇస్తాను సార్. నో, రోజుకు క్వార్టర్ చాలు. ఓకే. సోడా? నువ్వు నా కదరా సిలిండర్. అమ్మో పగలైంది బాబోయ్, పడుకుంటా. థ్యాంక్స్ జాను. ఈయనతో ఒక డేంజర్ ఉంది. మందు దిగిందంటే మనుషుల్ని మర్చిపోతాడు. బామ్మా ముందు నీకే. ఫిలిప్స్ అంకుల్. కారా అయితే సాయంత్రం మందులోకి మంచిగా చేసుకోవాలి. Manoj, Dad, I heard that Dr. Marcus from London is visiting your hospital. Yes, Daddy. He's supposed to come tomorrow. I see. I don't want. Hey, కార్ రిపేర్ చేయడానికి నిన్ను మెకానిక్ తీసుకురామంటే ఇక్కడే తిరుగుతున్నావేంటి? నేను వెళ్ళబోతుంటే వద్దని గౌతమ్ బాబే రిపేర్ చేస్తున్నాడు సార్. వాడు రిపేర్ రే రంగా, ఇప్పుడు అన్నయ్య బండి సూపర్ రా బాబు. కీ పెట్టకుండానే స్టార్ట్ అవుతుంది. గౌతమ్ ఏంటి అవతారం? వాడు వాడి పనులు తప్ప అందరి పనులు చేస్తాడు, ఆఖరికి మెకానిక్ పని కూడా. వాడి గ్యాంగ్ కడ్డా ఆ మెకానిక్ చెడ్డేగా. సర్లే, ఏంటి రోజులాగా? హ్యాండ్స్ వాష్ చేయి, వాష్ యువర్ హ్యాండ్స్. ఓకే. హలో శాస్త్రి గారు, చెప్పండి. ఆడిటింగ్ ఈరోజు వద్దని చెప్పాను కదండి. అవునండి, మా చెల్లి ఈరోజు యూఎస్ నుంచి వస్తోంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పికప్ చేయడానికి. రీజన్స్ ఏమీ చెప్పొద్దు, నేను వస్తున్నాను. మనోజ్, భ్రమరని పికప్ చేసుకోవడానికి మీరు వెళ్తారా? సారీ గాయత్రి, టుడే ఐ హావ్ టు అటెండ్ 4 సర్జరీస్. నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది వదినా. సారీ అక్క, నాకు రిహార్సల్స్ ఉన్నాయి. అయ్యో, నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయే. ఇంకెవరు వెళ్తారు? గౌతమ్, ఏంటి వదినా? ఈరోజు భ్రమర వస్తోంది. నీకు భ్రమర తెలుసుగా? భ్రమరా? బాగా తెలుసు వదినా. అది వేస్ట్ రా, ఎందుకో పనికిరాదు. ఏ భ్రమరా, ఏంటి బావా? టాయ్ సచ్చినోడా. అంటే భ్రమరా ఇప్పుడు బాగా పెద్ద అయిపోయిందా? అవును. అయితే తనని పికప్ చేసుకోవడానికి వెళ్తావా? డెఫినెట్లీ. కానీ మీరందరూ కార్లు వేసుకొని వెళ్ళిపోతే అమెరికా నుంచి వచ్చే అమ్మాయిని ఆటోలో తెస్తే బాగోదు కదా. చిచి, ఆటో ఎందుకు? ఏదైనా కారు బుక్ చేసుకో. ఓకే భ్రమరా. సారీ, గేదడ్డు వచ్చింది. ఆర్ యూ ఓకే? నో ప్రాబ్లం. As per government regulations, Hi everybody. Hi Bramara. Hi Akka. How are you? I'm fine. How are you? Good. You put on weight, I think. Not exactly. భ్రమరా వచ్చేస్తున్నా.
ఎరా కంత్రి రామ్మారా కలెక్టర్ గారు అబ్బాయినని చెప్పావు కదా, ఇదే కలెక్టర్ గారి ఇల్లు. ఓ లుక్కే అటు. శ్రీ ఏ శంభు ప్రసాద్ ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. మచ్చలేని మనిషి. అంతేకాదు సార్, ఆ? కిందున్న మేడం గారిని చూడండి. శ్రీమతి ఏ ఛాయారాణి, ఎంఏ ఎంఫిల్, ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ. అలా అనుకుంటే ఈ ఇంట్లో అందరూ గొప్పవాళ్ళేరా బాబు. డాక్టర్ ఏ మనోజ్ కుమార్ ఎండి ఎంఎస్ కార్డియాలజిస్ట్ అండ్ సర్జన్. శ్రీమతి ఏ గాయత్రీదేవి ఎంబీఏ ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజరు. శ్రీ ఏ నీరజ్ కుమార్ ఎంఈ ఆటోమొబైల్ ఇంజనీర్. శ్రీమతి ఏ రేణు ఎంసీఏ ఎంఎఫ్టి ఫ్యాషన్ డిజైనరు. శ్రీ కొట్టేశారు ఏ గౌతమ్ కుమార్ ఎస్ఎస్సియా. ఈ కిందున్న గౌతమ్ సార్ ఎవరో మనకు పరిచయం లేదే. ఆ, పక్కనే పెట్టుకొని పరిచయం లేదంట ఎవరు? నేనే. నువ్వా? ఆ? నాన్నగారు లేచి చాలా సేపు అయింది. ఆ, ఏంటి అంత షాక్ ఇచ్చావు? ఓ రాత్రి నువ్వు స్టేషన్ లో గడిపింది ఇంత గొప్ప వ్యక్తితోటనే? అంత లేదులే. ఆ. నీ క్వాలిఫికేషన్స్ తో నీ నేమ్ ప్లేట్ ని వాళ్ళ మధ్యలో అంత ధైర్యంగా పెట్టుకున్నారంటే ఈ ఇంట్లో నీ స్ట్రేచర్ ఏంటో అర్థమైంది. ఎలా? స్కాచ్ బాటిల్స్ మధ్యలో కళ్ళు సీసాలా ముందా చేతి. ఓకే. I wanna play like a man can. I wanna just be like a man. I wanna play like a boom, 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 boom. Just do. I wanna be like a chicken boom, 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 ముందు డబ్బులు తీయనరా రే బండడా. పోయినసార్లా చెడ్డీలో దాచి ముట్టిపోయి మామూలు వచ్చారా. ఏడుకోండ్లో ఆ బలం నెంబర్ నోట్ చెప్పాను. నాతో రా. ఈ రోడ్డు ఏమో నీ బాబు గారు సొమ్ము అనుకున్నావా? ఇలా ప్రతి వారం బ్లాక్ చేసేసి ప్రోగ్రాం జరిపించేస్తున్నావు. పదా స్టేషన్ పదా. సార్ స్టేషన్ మాత్రం వద్దు సార్. మా చాలా పరుగుల కుటుంబం సార్. కావాలంటే వీడిని తీసుకెళ్ళి వీళ్ళకి అసలు పరుగు లేదే. బావా ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్ళకూడదో మాకు బాగా తెలుసమ్మా. ఇంతకీ నువ్వు ఎవరబ్బాయివి? రై నీకు అసలు సిగ్గు శరం మానం మర్యాద లాంటివి ఏమైనా ఉన్నాయా? చెట్టంత దగ్గరనే సరిపోదురా ఇడియట్. పుట్టి బుద్ధి ఎరిగాక మా బాబు కూడా నన్ను తిట్టలేదు, నువ్వు నన్ను తిడతావా? అంటే మా బాబు నన్ను అలా తిట్టిన దగ్గర నుంచి ఆయన పేరు పెద్దగా బయట వాడుకోవట్లేదు సార్. అలాగా బాబు. ఆ. తమరు ఇంటి నెంబర్ చెప్తే మేము ఇద్దరం సరదాగా ఫోన్ లో మాట్లాడుకుంటాం. పగలంతా ఆయన ఆఫీస్లో బాగా కష్టపడి వస్తారు. ఆయన ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా. అవును, ఆఫీసులో ఓ అని పొడిసేయడానికి మీ బాబు పెద్ద కలెక్టర్ మరి. అవును కలెక్టరే. హే పంతులమ్మా, గెటప్ ఎలా ఉంది? బాగుంది. కంగ్రాట్స్. ఆ అవార్డు ఏదో నీకే వచ్చినంత రేంజ్ లో రెడీ అయ్యి. హే డాడీకి వస్తే ఒకటి నాకు వస్తే ఒకట. యు డోంట్ వేస్ట్ మై టైం. మా కింద మన ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్. మూవ్ ప్లీజ్. థాంక్యూ. అందరూ వచ్చేసినట్టేగా. షాల్ వి స్టార్ట్ సార్? దిస్ ఇస్ మై ఫ్యామిలీ. గో హెడ్. రోల్ ద కెమెరాస్. My dad deserves it. He's genius. I'm feeling proud. He's not my uncle. He's my dad. He's a gem of a person. Daddy, I love you. My grandpa is great. Grandpa, grandpa. గౌతమ్ బాబాయ్ ని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. Okay, యు క్యారీ ఆన్. ఏమని పరిచయం చేయాలి? నా పెద్ద కొడుకు డాక్టర్, రెండో కొడుకు ఇంజనీర్. వీళ్ళు సోన్ పరిచయం చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో డెసిగ్నేషన్ ఉంది కదా. సార్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? నా మూడో కొడుకు పేరు గౌతమ్ గారు, గాలికి తిరిగే జులాయి అని పరిచయం చేయాలా? సిగ్గు శరం లాంటివి ఏవైనా ఉంటే మనిషిగా పుట్టినందుకు ఏదైనా సాధించమను. కమ్ చిల్డ్రన్. నువ్వేం ఫీల్ చేయమా గౌతమ్ బాబు. మీ అప్పవాండు కోపం వచ్చి తిట్టి పిడిచినాడు. నువ్వు లేటుగా వచ్చినావు కదా. లేదు పాండ్యన్, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించమన్నారు, అంతేగా
సాధించాలంటే ఏం కావాలి? ఎనర్జీ. ఎనర్జీ కావాలంటే బూస్ట్ తాగాలి. కాబట్టి బూస్ట్ కల్పించే. నువ్వు కలెక్టర్ వీటిలో పుట్టినావు కాబట్టి సరిపోయి. అదే నమ్మ వీటిలో పుట్టుంటే కొంప అమ్మి పుడుస్తున్నావు.